విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగిపోయినాయి. ఒక టైం లేదు. అర్ధరాత్రులు కూడా మద్యం. బార్లు చాలా చోట్ల ఓపెన్ చేసే ఉంటున్నాయి. సాక్షి పత్రిక ఈ మధ్యన పదే పదే అది రాస్తూ ఉంది. అలాగని చెప్తే ఆ బార్ దగ్గరికి వెళ్తే అది ఎవరో ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ అంటారు. లేదంటే మాకు తెలిసిన టీడీపీ నాయకుడు పేరు చెప్తారు. దాంతో ఎక్సైజ్ అధికారులు కూడా వెనుతిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అర్ధరాత్రి మద్యం తాగి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని మహిళలు కనబడితే వాళ్ళ మీద అరాచకాలకు పాల్పడడం, వాళ్ళ మీద దాడులు చేయడం. ఎక్కడ జరిగింది ఇది? తాడేపల్లిలో, గుంటూరు జిల్లా తాడేపల్లిలో అర్ధరాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పాత జాతీయ రహదారి వెంట పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ఆయన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగులట. రైల్వే ఉద్యోగి ఆనందరావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఉండవల్లిలో ఉంటున్నారు. విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనం మీద వస్తున్నారు. పోలకంపాడు 3 బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టాడు. 5 నెలల గర్భిణి అయిన సునీతను ఆనందరావు పైకి లేపుతుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టింది. రెచ్చిపోయిన యువకులు ఫోన్ చేసి మరికొందరిని పిలిపించారట. ఆనందరావు సునీతలను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. భార్యాభర్తలు రక్షించండి అని కేకలు వేయడంతో తాడేపల్లి పోలీసులు అక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేశారట. ఈ లోపల ఆ యువకులు పారిపోయారు. వాళ్ళల్లో కొంతమంది మీద రౌడీ షీట్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అంటే నిజంగా ఇది మరీ దారుణం. మద్యం మత్తులో వాళ్ళ దారిని ఏదో వాళ్ళు డ్యూటీ చేసుకుని ఉద్యోగుల ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళని వెనక నుంచి వచ్చి ఢీ కొట్టడం. దీనికి మద్యం కారణం అనుకోవాలా, లేదంటే రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు అనుకోవాలా? కాకపోతే ఇది సామాన్యుల మీద జరుగుతున్న దాడులు. వీటినైతే ఖచ్చితంగా ఖండించాలి. ఇటువంటి జరగకుండా చూడడంలో ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించాలి.